పలమనేరు గడ్డ శివశంకరన్న అడ్డాడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ పల్లెల బాట పట్టి జనసేవకొచ్చనంట మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా ఏ కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న మన పలమనేరు గడ్డ శివశంకరన్న అడ్డాడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ పల్లెల బాట పట్టి జనసేవకొచ్చనంట మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా హే నడిసొచ్చే నిజాయితీకి నిలువెత్తు రూపం మన నరకాలను తొలగించే దీపావళి దీపం మన పలమనేరు నేలకు చూపగా ప్రగతి మార్గం తమ పరభేదాలు లేవు తనది ప్రజావర్గం పలమనేరు పల్లె పల్లె స్వాగతమే పలికే గంగవరం ప్రజలందరూ రంగంలో దూకే వైరెడ్డి పల్లెవి కోట బంధమయ్యి ఎదిగే పెద్ద పంజాని చూడు యుద్ధానికి కదిలే ఎందాకైనా చూద్దామని బంధుకై కదిలినాడు శంకరన్న ఎందాకైనా చూద్దామని బంధుకై కదిలినాడు శంకరన్న ఇక సాబోరేవో తెలియక సమర శంఖమూదినాడు శంకరన్న ఇక సాబోరేవో తెలియక సమర శంఖమూదినాడు శంకరన్న హే ఉన్నదిరా అన్న వెంట ఉరకలెత్త యువతరమా అగ్నికణాన్ని ఆపడమింకా ఎవ్వడితరం అన్నం పెట్టే రైతుకు అండదండనివ్వగా కార్మికులు కర్షకుల కన్నీళ్లను తుడువగా పలమనేరులోన పుట్టి పెరిగిన సిన్నోడు గత 10 ఏళ్లుగా ఈ మట్టికి సుట్టం అయినాడు పల్లె పల్లె ఇల్లు ఇల్లు పక్షై తిరిగాడు మన కష్టాలు బాధలు కల్లారా చూసాడే నాయకుణ్ణి కాదు నీకు సాయాన్ని మన పలమనేరు గడ్డ శివశంకరన్న అడ్డాడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ పల్లెల బాట పట్టి జనసేవకొచ్చనంట మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా ఏ కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న
సత్యమనే మాట వింటే కళ్ళ ముందు వారుతాడు శంకరన్న. మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న. మాట ఇస్తే తప్పడంట శంకరన్న. ఎందాకైనా చూద్దామని బంధుకై కదిలినాడు శంకరన్న. ఇక సావో రేవో తెలియక సమర శంఖమూదినాడు శంకరన్న. ఇక సావో రేవో తెలియక సమర శంఖమూదినాడు శంకరన్న. ఇప్పుడు మన షర్మిలమ్మ గారు ప్రియతమ నాయకురాలు ఏపీసీసీ అధ్యక్షురాలు వచ్చినటువంటి సందర్భంగా మేమందరం కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా వెనకాల ఉండేటటువంటి ప్రజానికానికి అందరూ కూడా ముందర రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి అమ్మా ఈ రోపు తీసేయండి అయ్యా, రోపు తీసేయండి, రోపు తీసేయండి అమ్మా. అమ్మా ఇట్లండి, రోపు తీసేయండి, రోపు తీసేయండి. మనందరికీ నెరవేరింది. మన కష్టాలు బాధలు పోవడానికి మన అమ్మ పలమనేరు వచ్చింది. పులకిస్తా ఉంది అనడానికి ఈ జన సముద్రమే కారణం. ఎందుకంటే మహానేత రాజశేఖర రెడ్డి ముద్దుల తనయ శ్రీమతి షర్మిలారెడ్డి గారు మన పలమనేరు పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరూ, ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అన్నదమ్ముడు, ప్రతి అవతాత ఎంతో ఉత్సాహంతో ఆమెకు స్వాగతం పలకడానికి విచ్చేసినారు. విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీమతి షర్మిలమ్మ గారికి మీ అందరి తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2024 ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార నిమిత్తం మన పలమనేరు ప్రాంత ముద్దుబిడ్డ నల్లగుట్టపల్లి శివశంకర్, బివిఎం శివశంకర్ గారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మిమ్మల్ని ఓట్లు అడగడానికి మీ ముందుకు విచ్చేసినటువంటి ధీర వనిత శ్రీమతి షర్మిలమ్మ గారికి మరొక్కసారి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. శివశంకర్ నాయకత్వాన్ని మనం అందరూ కూడా శివశంకర్ నాయకత్వాన్ని బలపరచాలన్నా వద్దా? శివశంకర్ నాయకత్వాన్ని మనమందరూ బలపరిస్తేనే పలమనేరు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం రూపొందించినటువంటి పలమనేరు మేనిఫెస్టోను మన షర్మిలమ్మ గారు చెప్పడానికి
మీ ముందుకు వచ్చారు. మనమందరూ కూడా ఆమెకు స్వాగతం తెలియజేస్తూ ఓపిక విన్న తర్వాత రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా మీ సమాధానం చెప్పి ఎన్నికల ఫలితాల్లో పలమనారు ఏంటో మనం చూపించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి సోదరులు వాడా గంగరాజు గారు మాట్లాడతారు. మిత్రులారా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు, పలమనేరు ఇండియా కూటమి అభ్యర్థి శివశంకర్ గారు, హాజరైన ప్రజలందరికీ కూడా ముందుగా సిపిఎం జిల్లా కమిటీ నుంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రజలారా, మొదట పలమనేరులో ఈ జనసంద్రం చూసి శివశంకర్ గారు విజయం పలమనేరులో ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి ఇది నిదర్శనం అని చెప్పి మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. అంతేకాదు, పలమనేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇండియా కూటమి అభ్యర్థిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్న మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మన రాష్ట్రాన్ని మరోసారి మోసం చేయడానికి వస్తున్నారు. ఆ పార్టీల్ని ఓడించాలని చెప్పి ఇండియా కూటమి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన షర్మిల గారు రాష్ట్రంలో మన రాష్ట్రానికి అభివృద్ధి కోసం సంజీవి లాంటి మన ప్రత్యేక హోదా నినాదం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని మన గల్లీ గల్లీ ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. మన ప్రత్యేక హోదా వచ్చినప్పుడే ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుంది. అదే పద్ధతిలో ఈ పలమనేరు ప్రాంతంలో మన అభివృద్ధి కోసం గతంలోనే మన విభజన చట్టంలో భాగంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే ఈ పలమనేరు నియోజకవర్గంలో వేలాది మంది నిరుద్యోగులకి ఉపాధి వస్తుంది. ఆ ఉపాధిని మనమందరం కూడా సాధించాలంటే ఇక్కడ మన ఇండియా కూటమి అభ్యర్థి శివశంకర్ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికోసం మన షర్మిల గారు ఈ రోజు మన పలమనేరు పట్టణానికి విచ్చేశారు. ఈ 5 మండలాల ప్రజానీకం అందరూ కూడా రేపు భవిష్యత్తులో మన కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తుపై శివశంకర్ గారి గుర్తు మన హస్తం గుర్తు, ఈ హస్తం గుర్తుపై ఓట్లేసి ఈ పలమనేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం అందరం కూడా పాటుపడాలని, ఆ పద్ధతిలో మీరందరూ కూడా కులమతాలకు అతీతంగా ఇక్కడ అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆ దౌర్జన్యాల్ని అరికట్టడానికి ఈ రోజు ఇండియా కూటమి ముందుకు వచ్చింది. అందువల్ల మన అభివృద్ధి కోసం వ్యక్తి కాదు ముఖ్యం, అభివృద్ధి అని చెప్పి ఈ రోజు శివశంకర్ గారు ఇప్పటికే చాలా విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇండియా కూటమి బలపరుచిన అభ్యర్థిని మనమందరం కూడా గెలిపించుకోవాలని చెప్పి సిపిఎం అన్ని రకాలుగా సహాయం చేసి ఆ అభ్యర్థి కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు సిపిఎం నుంచి ఓబుల్ రాజు గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ, రెండవదేమో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీ, మూడవదేమో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి మతోన్మాద బీజేపీ కూటమి. ఈ 3 పార్టీలు 3 కూటములు ఈరోజు రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. మిత్రులారా, ఈరోజు మన రాష్ట్రంలో ఒక దగాకోరు ప్రభుత్వం అధికారం చేపట్టింది. అదే కాకుండా దేశంలో మతోన్మాదుల్ని, ముస్లింల్ని, మైనార్టీల్ని, క్రిస్టియన్లని, దళితుల్ని ఊచుకోతుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మొత్తం సాగనంపాలని చెప్పేసి ఈరోజు పలమనేరులో మన శివశంకర్ గారిని సిపిఎం పార్టీ బలంగా బలపరుస్తూ వారి యొక్క గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ పలమనేరు ప్రజలందరూ రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శివశంకర్ గారిని బలపరిచి మీ యొక్క పవిత్రమైనటువంటి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ 2 కూటమిల్ని బంగాళాఖాతంలో కలపాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మిత్రులారా, ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఈరోజు మనం
పదవ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు మనమందరం కూడా అందరూ వచ్చి ఉత్సాహపరుస్తూ ఈరోజు మనకి విచ్చేసినటువంటి శర్మిలా మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతినిధికి కూడా సిపిఐ పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఇదే విధంగా మనం గెలుపుని మన నల్లగుట్ల శివశంకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి ఇంటికి మంచి కూడా వేసుకోవాలి, ప్రతి ఊరికి రోడ్లు వేయించాలి, మరుగుదొడ్లు కట్టించాలి. మన అభివృద్ధి పద్ధతిలో నడవాలంటే శివశంకర్ గారిని గెలిపించుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మిత్రులారా. ఇప్పుడు మన నల్లగుట్లపల్లి శివశంకర్, పివిఎం శివశంకర్, పలమనేరు నియోజకవర్గ ముద్దుబిడ్డ, పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి మీ ముందు మిమ్మల్ని ఉద్దేశించి పలమనేరు అభివృద్ధి గురించి 4 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఇక్కడకు వచ్చినటువంటి పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు తెలుపుకుంటా ఉన్నానమ్మా. మీకంతా అమ్మా, ఇంతటి మండి గంటల్లో నా గురించి ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా ఈ రోజు పలమనేరుకి రావడం శిరస వంచి నా పాదాభివందనం తెలుపుకుంటాను తల్లి. ఈ పలమనేరులో గత 10 సంవత్సరాల నుండి మన అమర్నాథ్ రెడ్డి గారు పాలించారు 5 ఏళ్ళు, మన ఎంకే గౌరవ పాలించారు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో మినిస్ట్రీ ఉండి పట్టుమని 10 కాదు కదా 2 కంపెనీలు రాలేదు. అదేవిధంగా ఎంకే గౌరవ పాలించారు. మన పలమనేరులో ఈ రోజుకి అభివృద్ధి బిందెలు ఎత్తుకొని కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఊర్లలో ఆడబిడ్డలకి అమ్మా 20 రోజుల నుండి నీళ్లు లేవమ్మా, 30 రోజులు గల నీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి తల్లి. ఈ పలమనేరులో 3 సంవత్సరాల ముందు కౌటిన్య నది అద్భుతంగా పారింది. కానీ ఇసుక కోసం ఇక్కడున్న వాళ్ళంతా దందా చేయడం ఎవరు ఆపట్లేదమ్మా. ఉన్న బ్రిడ్జిలన్నీ తెగిపోయి సముద్రం పాలైపోయినాయి మన కౌటిన్య నది నీళ్లు. ఈ రోజు 30 రోజులు గల నీళ్లు రాకన్నా ఆడబిడ్డలు అలమటిస్తూ ఉంటారు. ఈ పలమనేరులో, ఇదే పలమనేరులో డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఆడబిడ్డలు మరుగుదొడ్లు లేకుండా ఇప్పటికీ బయట పోవాల్సిన పరిస్థితి ఉండదన్నా. ఈ పలమనేరులో నేను చిన్నప్పటి నుండి నల్లగుట్లపల్లిలో పుట్టిన వాడిని, ఈ పలమనేరులో పెరిగిన వాడిని. పలమనేరులో ఉన్న సమస్యలు ఇదొక మిల్క్ సిటీ అంటారు, ఇదొక సిల్క్ సిటీ అంటారు. కానీ ఈ మిల్క్ సిటీ, ఈ సిల్క్ సిటీ అందరూ మిల్కులున్న రైతులంతా కూడా ఈ రోజు ఆవులంతా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చినారు గడ్డి లేకుండా. తాగునీరు పరిస్థితి ఈ విధంగా ఉంటే సాగునీరు పరిస్థితి ఇంకే విధంగా ఉంటుంది రైతులకి అనేది మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. అన్నా అక్క, ఈ భారతదేశంలో 3000 కిలోమీటర్ల దూరం నడిచిన ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజు ఉందంటే పుష్కలంగా సంతోషంగా అది అక్క 3000 కిలోమీటర్ల దూరం ఈ భారతదేశంలో ఏ మహిళ నడవలేదన్నా. ఇది చాలు ఆ తల్లి సీఎం అవడానికి, ఇది చాలు మన మన ఆంధ్రప్రదేశ్ కి ఒక ఇందిరమ్మ, మా అమ్మ, మా అక్క. తప్పకుండా ఆ తల్లి రాత్రి బౌళ్ళు కష్టపడి ఈ రోజు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పని ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లతో కూడుకున్న స్పెషల్ స్టేటస్ గురించి ఆ అక్క కష్టపడతా ఉంది. అమ్మా, పలమనేరులో ఊరు వాడ ఒకటైపోయింది తల్లి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అత్యధిక మెజార్టీ 30,000 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపేవాళ్ళని ఊర్లన్నీ ఒకటైపోయినాయి. మన మైనారిటీ సోదరులు బీజేపీకి, కాంగ్రెస్ కు మాత్రమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పోటాపోటీ ఉంది. వేరే ఇతర పార్టీలు లేవు ఆంధ్రప్రదేశ్ లో. బాబు, జగన్, పవన్ బీజేపీకి, కాంగ్రెస్ కు మాత్రమే
మన మైనారిటీ సోదరులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ ఈరోజు టీడీపీకి ఒక్క ఓటుగా వేయమని మొత్తం ఊర్లలో శబదం చేసి నన్ను పిలిపించుకుంటా ఉన్నారమ్మా. అమ్మా, ఈరోజు నేను పార్టీలకు ఆహ్వానించాలంటే దాదాపు 1,50,000 కండువాలు కావాలో తెలియ నాకు. ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే, ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే. కొంతమంది వైఎస్ఆర్సీపీకి పోయినారు, కొంతమంది టీడీపీకి పోయినారు. మళ్ళీ మా హక్కు వచ్చిన దానికి అందరూ కాంగ్రెస్ వచ్చినారు. మా హక్కు వచ్చిన దానికి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినారు. ఇంతమంది జనం మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చినారు. మీ రాకతోటి ఈ కాంగ్రెస్ కింద ఊపు వచ్చింది తల్లి. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఈ రోజు గురించి ఎదురు చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన పలమనేరులో 20,000, 30,000 ఓట్ల మెజార్టీతో ఈసారి గెలవబోతా ఉంది. ఈరోజు మన పలమనేరులో సమస్యల గురించి చెప్పుకుంటా పోతే నీళ్ళే 30 రోజులు అందలేదంటే, డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ గా లేదంటే, ఈరోజు మనకి సాగునీరు లేదు, తాగునీరు లేదు. మన పలమనేరులో 1 కాదు 2 కాదు సమస్యలు చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని 12 గ్యారెంటీలు నేను అనౌన్స్మెంట్ చేసినాను. ప్రతి రైతుకి ఈ పలమనేరులో మంచి జరిగేట్లుగా, అభివృద్ధి జరిగేట్లుగా నేను గ్యారెంటీలు మీరందరూ చూడొచ్చు. తప్పకుండా కాలావకాశం తక్కువ ఉండే దానివల్ల ప్రజలారా నన్ను ఇంత ఆశీర్వదించిన దానికి, అక్క కోసం మీరందరూ ఇంతమంది వచ్చిన దానికి నా శిరస వహించి మీకు పాదాభివందనం తెలుపుకుంటూ, అవరన్నను 5 ఏళ్ళు చూసినాం, మనం ఎంతే గౌడన్న 5 సంవత్సరాలు చూసినాం. ఇద్దరు నుండి అభివృద్ధి జరిగింది ఏమీ లేదు అభివృద్ధి. ఒక ఆయన చూస్తే 5 సంవత్సరాలు ఖర్చు పెట్టుకోండి, దుడ్డు ఎత్తుకున్నాకే సరిపోయింది 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ 2,000, 3,000, 4,000 పంచడానికి సిద్ధమైపోయినారంతా. తప్పకుండా ఈ పలమనేరు ప్రజలందరికీ ₹1 లంచం ముట్టుకోకుండా, ఎమ్మెల్యే ముడుపులు లేకుండా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నానమ్మా. నేను తప్పకుండా అన్ని సమస్యల్ని పరిష్కరించుకుందాం. దర్గాల నిర్మాణం కానీ, దేవస్థానాల నిర్మాణం కానీ, ఊళ్ళ అభివృద్ధి కానీ తప్పకుండా నేను మాటిస్తా ఉన్నాను మీ అందరికీ. తప్పకుండా ఈ పలమనేరు అభివృద్ధికి 24 గంటలు పాటుపడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అన్నా, ఇంకా అక్కగారు మాట్లాడతారు. శరవణమ్మ గారి నాయకత్వం, 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 శరవణమ్మ గారి నాయకత్వం. కొత్తూరు మంజన్న అంటే ఇక్కడ తెలియని వాళ్ళకి ఎవరూ లేదమ్మా. మన కొత్తూరు మంజన్న అన్నగారు, మన కొత్తూరు మంజన్న అన్నగారు, మన కొత్తూరు మంజన్న అన్నగారు, వాళ్ళ అన్నగారు ఈ రోజు ఇక్కడికి విచ్చేసినారమ్మా. కొత్తూరు మంజన్న అన్నగారు అన్న ఇక్కడికి విచ్చేసినారు. ఈ పలమనేరు నియోజకవర్గానికి మన కొత్తూరు మంజన్న వస్తారు, వాళ్ళ అన్న వెంకటరమణ గారు ఈ రోజు మన పలమనేరుకి విచ్చేసినారు. తప్పకుండా ఈ పలమనేరుని గెలిపించుకుంటామని చెప్పి 24 గంటలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈసారి పలమనేరులో
అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉంది. ఇంకా అమ్మగారు మాట్లాడతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ అన్నా మరొక్కసారి మాటిస్తా ఉన్నాను. ఆడబిడ్డలారా మరొక్కసారి మాటిస్తా ఉన్నాను. యువతి యువకులారా నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి. పాలన మనం చేసుకుందాం. రాజకీయ నాయకులు పాలించినారు. ఇప్పుడు మనమల్ని మనం పాలించుకున్నాం. వీళ్ళిద్దరి వల్ల ఒరిగింది ఏమీ లేదు. పొలవడానికి ఏమీ లేదు. ఊర్లు జాయిన్ అవుతా ఉన్నాయి కాంగ్రెస్ లో. ఊర్లు జాయిన్ అవుతా ఉన్నాయి కాంగ్రెస్ లో. అమ్మా ఊర్లన్నీ జాయిన్ అవుతా ఉన్నాయి మా కాంగ్రెస్ లో. మొత్తం ఊర్లంతా జాయిన్ అవుతా ఉన్నాయి. తప్పకుండా అమ్మగారు మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మగారిని ఆశీర్వదించాలా. తప్పకుండా అమ్మని సీఎం చేసుకోవాలా మనమందరూ కలిసి. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మహానేత తనవ శ్రీమతి శర్మలారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి తాతకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంటి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఎవరు మీ ఎమ్మెల్యే? 5 సంవత్సరాల క్రితం ఓట్లేసి గెలిపించారు. ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు? ఎమ్మెల్యే పేరు వెంకటగౌడ. వెంకటగౌడ మీ ఎమ్మెల్యే గారు. అవునా? ఎలా ఉంది పరిపాలన? ఎప్పుడైనా పనికి వస్తున్నాడా? ఎప్పుడైనా వస్తున్నాడా? ఎప్పుడైనా కనిపిస్తున్నాడా? మీ సమస్యలు ఇవ్వాలని అడుగుతున్నాడా? మీకు అప్పులున్నాయా? తీరుస్తాము, ప్రభుత్వం చేస్తుంది అని ఏమైనా చెప్తున్నాడా? మీకు ఇల్లుందా? మీకు ఉద్యోగాలు ఉన్నాయా? ఎప్పుడైనా ఏమైనా అడుగుతున్నారా? మరి ఎందుకు వేసినట్టు వీళ్ళకు ఓటు? ఎందుకు వేసినట్టు వీళ్ళ ఓటు? మీరు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే? నెత్తి మీద టోపీ పెట్టిండా? నెత్తి మీద టోపీ పెట్టిండట తమ్ముడు చెప్తున్నాడు. మొత్తం ఇసుక మాఫియా ఆట కదా, మొత్తం మట్టి మాఫియా ఆట కదా. ఆఖరికి నదిలో అసలు ఇసుకే లేకుండా మొత్తం ఇసుక అమ్మేసుకున్నాడట కదా మీ ఎమ్మెల్యే. మళ్ళొకసారి ఓట్లేసారనుకోండి, మళ్ళొక్కసారి ఓట్లేస్తే ఈసారి మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు. ఈసారి ఏం చేస్తాడు? మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు. ప్రజలను కూడా అమ్మకానికి పెట్టి ప్రజలను కూడా అమ్మేస్తాడు. ఇదే చేయబోతున్నాడు మీ ఎమ్మెల్యే. కనీసం నదిలో ఇప్పుడు ఇసుక లేక రాజశేఖర రెడ్డి గారు కదా మీకు ట్యాంక్ కట్టింది. కౌటిల్యనా ఏంటిది ట్యాంక్ పేరు? ఆ ట్యాంకులో నీళ్లు తాగడానికి మంచి నీళ్లు ఏర్పాటు చేసింది ఎవరు? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కదా. కానీ ఇప్పుడు మొత్తం ఇసుకంతా తవ్వేసుకుంటే కనీసం ఆ ట్యాంక్ లో నీళ్లు కూడా ఆగటం లేదట కదా. దాంతో కనీసం మంచి నీళ్ళ కూడా దిక్కు లేకుండా పోయిందట కదా. ఇదంతా మీ మీడియా వాళ్ళు చెప్పిన విషయాలు. నిజమేనా? మరి కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని ఒక ఎమ్మెల్యేయా? ఎందుకు ఇచ్చినట్టు ఈయనకు అధికారం? సాగునీళ్లు ఎలాగో లేవు, రైతులను ఆదుకోవడం ఎలాగో లేదు, డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఎలాగో లేదు. డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? యంత్రాలు
తాగునీరు ఎలాగో లేదు, కనీసం తాగుదామంటే మంచి నీళ్లు కూడా లేకుండా చేశాడు మీ ఎమ్మెల్యే. ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటే ఈసారి ఇసుక నమ్ముకున్నాడు, ఇంకోసారి ఓట్లేస్తే మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు, నియోజకవర్గాన్ని మొత్తాన్ని అమ్మేస్తాడు, నియోజకవర్గంలో భూముల్ని ప్రజల్ని మొత్తం అందరినీ అమ్మేసుకుపోతాడు మీ ఎమ్మెల్యే. ఇది వైసీపీ ఎమ్మెల్యే. 5 సంవత్సరాలు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి 5 సంవత్సరాలు అయింది. ఏం చేశారన్నా? రైతులను ఎలాగో నట్టేట ముంచారు. బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా? కూలీ నాలీ చేసుకొని బిడ్డలు చదివిస్తే కనీసం ఉద్యోగాలు లేక ఈరోజు బిడ్డలంతా వలసపోతున్నారు, లేకపోతే 10,000 రూపాయలకు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజుటి వరకు కూడా 5 సంవత్సరాలు అయిపోయింది, ఏమీ భర్తీ చేయలేదు. ఇప్పటికీ కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మెగా డిఎస్సి అన్నాడు కదా, టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఉంటే సిగ్గు లేదా చంద్రబాబు గారు? 7,000 ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తున్నామని అప్పుడు తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ నమ్మి ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మెగా డిఎస్సి వేస్తాడు అని. వచ్చిందా మెగా డిఎస్సి? 5 సంవత్సరాలు అయింది, వచ్చిందా మెగా డిఎస్సి? మెగా డిఎస్సి రాలేదు కదా. ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలు ఇస్తాడట. అది కూడా ఎప్పుడు ఇస్తాడట? 5 సంవత్సరాలు ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు నిద్రపోయారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మేలుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. అవునా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచారు. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయనగా ఇప్పుడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇస్తున్నారు. 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తే దాని పరీక్షలు ఎప్పుడు జరగాలి, ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? వస్తాయా ఉద్యోగాలు? మొత్తం బిడ్డలంతా నాశనం చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి న్యాయం చేశారు? బటన్ నొక్కుతున్నానంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కుతున్నాడటమ్మా. మీకు వస్తున్నాయా డబ్బులు? ఏం చెప్పాడు? 2 బిడ్డలకు చొప్పున అమ్మఒడి 15,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే మైట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, 2 బిడ్డలకు చొప్పున 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తాడు జగనన్న అని చెప్పిందాన్ని. వస్తుందా? ఒక్క బిడ్డకు 15,000 ఇస్తున్నారు అంటే ఇంకో బిడ్డకు ఏం చేసుకోవాలి? దత్తత చేసుకోవాలా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి జగనన్న? దత్తత చేసుకుందామా? చంపేసుకుందామా? ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. బటన్ నొక్కుతున్నానంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. ఖర్చులన్నీ పెరిగిపోలేదా? ఆర్టీసీ ధరలు ఎన్నిసార్లు పెంచారు? 5 సార్లు. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 7 సార్లు. హౌస్ ట్యాక్సులు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగింది, డీజిల్ పెట్రోల్ గ్యాస్ అన్ని పెరిగాయి. ఆఖరికి క్వార్టర్ బాటిల్ అట 65 రూపాయలు బయట అయితే మన రాష్ట్రంలో 250 రూపాయలట. క్వార్టర్ బాటిల్ కూడా 250
మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుందా? మద్యపాన నిషేధం నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుందా? అయిందా మద్యపాన నిషేధం? అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది. అది కూడా ఏ మద్యం అమ్ముతుంది? ఏ మద్యం? భూమట, భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం అన్ని మద్యం షాప్ లో నిలబెట్టుకున్నానమ్మా అనేటట్టుంది. నాసి రకం మందు, నాసి రకం మద్యం. ఆ మద్యం తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది గుండె కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. 25% ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు. ఎవరికైనా పట్టిందా? ఎవరికైనా పట్టిందా? సర్కార్ అమ్మిందే కొనాలి, ఎంత కమ్మితే అంతకే కొనాలి. ఇదేమైనా పద్ధతి ఉందా? ఇదేమైనా పద్ధతేనా? అది కూడా ఓన్లీ క్యాష్ అట, డిజిటల్ పేమెంట్స్ లేవట. ఎందుకని? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ఎంత, ఏది దిక్కు దివానం లెక్క పద్ధతి ఏది లేకుండా పోయింది మన రాష్ట్రంలో. ఇది ఎక్కడి రాజ్యం? ఇది దొంగల రాజ్యం. ఇది ఎక్కడి రాజ్యం? ఇది దోపిడి రాజ్యం. ఎక్కడ చూసినా వైన్ మాఫియా, ఎక్కడ చూసినా మైన్ మాఫియా, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా శాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మాఫియాలు, గుండాయిజం. ఇంకెక్కువ మాట్లాడితే సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాఫియాల రాజ్యం, ఈ హత్య రాజకీయాల, ఈ గుండాయిజం ఇది అవసరమా? ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎందుకు ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారికి? స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుందా? ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఎంత అభివృద్ధి జరుగుతుంది? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను బీజేపీ పార్టీ మెడలు వంచుతాను అన్నాడు. నేను బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. వచ్చిందా ప్రత్యేక హోదా? అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి ఇప్పుడు బానిసగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చంద్రబాబు గారు కూడా. చంద్రబాబు గారికి మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారి మోడీకి తొత్తు. వాస్తవం కాదా? ఒకరికేమో మోడీతో పొత్తు, ఇంకోరేమో మోడీకి తొత్తు. ఇలా తయారైంది మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీతో ఉన్నది బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్నది ఒక రహస్య పొత్తు. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఎందుకని? ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది మన రాష్ట్రంలో. వాస్తవం కదా? దేశమంతా బీజేపీ అంటే భారతీయ రాష్ట్ర జనతా పార్టీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్. మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్. ఈ ఎవరికి ఓటేసినా మొత్తం బీజేపీ ఖాతాలోనే పడుతుంది. ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? వీళ్ళకి ఎవరికి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది. బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? బీజేపీ పార్టీ మనకు పోలవరం ఇచ్చిందా? బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా? ఏది ఇవ్వనప్పుడు బీజేపీ పార్టీకి మన రాష్ట్రము ఎందుకు బానిసలు కావాలి? మన నాయకులు ఎందుకు బానిసలు కావాలి? ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలుగా మారడానికి మీరు వాళ్ళు ఓట్లు ఎందుకు వేయాలి? వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఈరోజు చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో
చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ప్రతి పేదిల్లు గడవడానికి ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ప్రతి పేదిల్లు గడవడానికి ఆ ఇంటి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే నెలకు 8,333 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆ పేదింటి మహిళ చేతుల్లో పెడుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు. ఆశీర్వదించండి. మన బిడ్డలకు ఉచితంగానే చదువు వస్తుంది. పెన్షన్లు 4,000 రూపాయలు అవుతాయి. వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు అవుతాయి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా 5 లక్షల రూపాయలతో ఒక పక్క ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది. మీరు ఆశీర్వదించండి. మన శివశంకర్ మీ తమ్ముడు, మీ బిడ్డ. శివశంకర్ మీ తమ్ముడు, మీ బిడ్డ. మీరు ఆశీర్వదించండి. మీరు ఎమ్మెల్యేని చేయండి. మీ గొంతైతాడు, మీ బలమైతాడు, మీ బాధ్యతను మోస్తాడు, మీకు అండగా నిలబడతాడు. మీ ప్రజలు మీకోసమే బతుకుతాడు శివశంకర్. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా గెలిపించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న గుర్తు మర్చిపోకండి, గుర్తు చాలా ముఖ్యం. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. హస్తం గుర్తన్న, అమ్మ హస్తం గుర్తమ్మ, హస్తం గుర్తు. ఆశీర్వదించండి అన్న. మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.